త్రినయనిలో తిలోత్తమ తను ఎంత రఫ్ గా ఉన్నా తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే పాత సినిమా ఒకటి చంటబ్బాయిలో వెంకటేష్ కి ఉన్న మూవీకి చాలా రిలేటెడ్ గా ఉంటుంది తన క్యారెక్టర్, అంత హార్ష్ గా ఉంటుంది అంటారు. అలానే అసలు మీ ఈ రోజు ఏ సారీ కడతారో, ఎలాంటి జ్యువెలరీ వేస్తారో, తన అంటే మీరు ఒక డిజైనర్ అంటే మీలో తన డిజైనర్ ఏమో, తను ఈ కైండ్ ఆఫ్ అసలు తన భలే బాగుంటుంది అని ఆతృతగా టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు చాలా మంది. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా టేస్ట్ ఉంటుంది. ఎస్, తనకి ఏం కావాలో ఎలా కావాలో తన మైండ్కి వస్తుంది. సో ఆ టేస్ట్ బట్టి కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, కానీ ఆ అమ్మాయికి నచ్చుతుంది అంతే. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకున్నానో అది అందరికి నచ్చింది. అవును, దానికి నేను చెప్పాలంటే ట్రూగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు యాక్చువల్లీ వేరే వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ ఇది, ఏమో దేవుడు నాకు ఇచ్చాడు. సో అప్పుడు నేను కూర్చొని గూగుల్లో సెర్చ్ చేసా, విలనిజం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టోరీ, సరే నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి. టు బి ఫ్రాంక్, సుధా జయచంద్రన్ గారిని నేను ఫాలో అయ్యా. అంటే తను యాక్సెసరీస్, ఒక్క స్టిక్కర్, ఐ లెన్స్ కానీ, అంటే నేను అంతా ట్రై చేయలేదు, కానీ ఆవిడని చూసి కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనుకున్నా. నా అదృష్టం ఏంటంటే తను నంబర్ 1 కోడలు చేస్తున్నారు కదా, అప్పుడు ఆవిడ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యానన్నారు. నాకు అది ఎంత సీరియస్ గా. అప్పుడు నేను చెప్పా, మేడం నేను మిమ్మల్ని చూసి నేను ఇవంతా నేను సెలెక్ట్ చేసుకోవడం. మన ఆశిక ఉంది కదా నైనితో చెప్పారంట, అరే తిలోత్తమ ఎంత మంచిగా రెడీ అవుతారు అంటే, ఇప్పుడు డల్ అయిపోయింది నా మేకప్ అంటే క్యారెక్టర్ ఇది బట్టి కొంచెం లుక్ వైజ్ డల్ అయింది. ఎంత బాగా రెడీ అయ్యేవారు కదా, చెప్పు నువ్వు ఇలా ఫస్ట్ ఎలా రెడీ అయ్యారు అలా రెడీ అయ్యామని చెప్పు, నేను తను చూసుకొని చాలా సార్లు రెడీ అయ్యాను. సో అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు తెలుగు అంటే 6 years ఇండస్ట్రీలో ఉన్నారు మేడం, తెలుగు నేర్చుకోవడానికి పర్టికులర్ గా ఒక రీజన్ ఉందా? అంటే దాని మీద కసితోనే నేర్చుకున్నా, ఇంత ఫ్లూయెన్స్ గా. ఇప్పుడు ప్రాంప్టర్ లేకుండా డైలాగ్ డెలివరీ చేస్తా. ఇప్పుడు బుచ్చినాయుడు కండ్రిక తూర్పు వీధి అని మూవీ చేశాను. ఫస్ట్ డైరెక్టర్ చెప్పేశారు, పవిత్ర ప్రాంప్టింగ్ అది ఏం ఉండదు, నీ డైలాగ్ ఏముంటుందో నువ్వే చెప్పాలి. అండ్ స్లాంగ్ వచ్చి అది రాజమండ్రి స్లాంగ్. ఓకే, సో అలా వితౌట్ ప్రాంప్టింగ్ స్టార్ట్ చేసుకున్నా. మీరు ఎప్పుడు మూవీస్ కి ట్రై చేయలేదమ్మా? అంటే ఆఫర్స్ వచ్చింది, కానీ మా సీరియల్ చేసే వాళ్ళకి మూవీస్ చేయడం కష్టమే, డేట్స్ ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల పుష్ప కూడా నాకు మిస్ అయింది. బట్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా, అరే కదా ట్రై చేస్తే బాగుండేది, ఎలాగైనా కొంచెం షెడ్యూల్ మార్చుకోవడం అలా ఏమైనా? కష్టమే, ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ లేకుండా షూటింగ్ ఉండదు అనుకున్నప్పుడు మేము కొంచెం కోఆపరేట్ చేయాలి కదా. మీకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఎవరు మ్యామ్ సినిమాలోను? సౌందర్య గారు. అండ్ హీరో నేను ఆల్మోస్ట్ అందరి మూవీస్ చూస్తూ ఉంటా, పర్టికులర్గా ఇలాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ గా క్యారెక్టర్స్ ఇస్తున్నారు కదా, అంటే దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు జనరల్ గా మిమ్మల్ని చూసిన వెంటనే బయట తెలియని వాళ్ళకి, మీడియా కానీ ఈ మూవీ వీటికి సంబంధించిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ బయట తెలిసిన వాళ్ళకి అది తిలోత్తమ అబ్బా ఏం ఏడిపిస్తుంది కోడల్ని అని అంటారు కదా, అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే నేను అక్కడ ఏడిపించిన దానికే కదా వాళ్ళకి నచ్చింది క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ని నేను మీరు ఎంత చేశాను, దానిలో లీనమై చేస్తున్నారు అనేది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే మ్యామ్. సో మేడం, మరి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మీ లైఫ్ లో ఇన్ని జరిగిన తర్వాత లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మంచి హ్యాపీయెస్ట్, అంటే దాన్ని ఎప్పుడు చూసుకున్నా వావ్ నేనే అది నేను అనిపించిన హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉంది. ద బెస్ట్ అంటే ఫస్ట్ టైం నేను కారు కొన్నది, కారు కొని MG రోడ్ అని ఉంది బెంగళూరులో. ఓకే, ఒకప్పుడు అక్కడ నడుచుకొని వెళ్ళేదాన్ని,
బిఎంటీసీ బస్ లో వెళ్ళి అక్కడ వెళ్ళి నడుచుకొని వెళ్ళేదాన్ని. ఒక్కరోజు నేను కార్ లో వెళ్తున్నా, నేనే డ్రైవ్ చేసుకుని. అదొక ప్రౌడ్ ఫీల్ అనిపించింది. అదే రోడ్ లో ఒకప్పుడు నడుచుకొని వెళ్తున్నా, ఈ రోజు నేనే నా కార్ లో వెళ్తున్నాను. అదొక ప్రౌడ్ ఫీల్ నాకు. అండ్ ఇంకొకటి, నా లైఫ్ లో మళ్ళీ ఇలాంటి ఒక డే 1 hour అది అసలు నా లైఫ్ లోనే రాకూడదు అనుకున్నది ఏదైనా ఉందా? అంటే డ్రీమ్ లో, కలలో కూడా? లేదు, అలాంటివి ఏం లేవు. నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఏం వచ్చినా నేను అది పాజిటివ్ గా తీసుకుంటూ వెళ్తాను కాబట్టి నేను అలాంటివి ఏమి అనుకోలేదు. సో మీ సక్సెస్ మంత్ర అంటే ఓవరాల్ గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే మీరు అట్ ప్రెసెంట్ మీకున్న లుక్ కి, మీ పాజిటివ్ నేచర్ కి? ఒకటి మెయిన్ రీజన్ గాడ్ గిఫ్ట్ ఒకటి, అది చెప్తా. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటా. అండ్ నా పేషెన్స్. యా, ఆఫ్ కోర్స్, దట్స్ రియల్లీ మీరు చాలా పేషెన్స్. అండ్ ఒకరితో మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడితే నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని చూసుకొని నేను మాట్లాడతాను. మరి ఫర్దర్ గా ఎనీ ప్రాజెక్ట్స్ మేడం? అంటే ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఓన్లీ జీలోనే కనిపిస్తున్నారు. జీలోనే అంటే మనకేం అయిపోయిందంటే, నేను జీ ఆర్టిస్ట్ లా అయిపోయాను. అంటే మన అగ్రిమెంట్ అనేది ఉంటది. ఓకే. సో బయటికి వెళ్ళడం కుదరదు. ఓకే. సో కాబట్టి నేను మళ్ళీ చేస్తే నేను జీలోనే చేయాలి. సో దట్ మీకు ఓవరాల్ గా ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది. జీ ఫ్యామిలీ అంతే. నేను జీ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్. ఓకే, దట్స్ గ్రేట్. మరి ఫర్దర్ గా మీ డ్రీమ్ ఏంటి మేడం? అంటే లైఫ్ లో మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? డైరెక్షన్ అంతే, డైరెక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఫస్ట్ నుంచి అదే ఉంది. సో దానికి ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో ఏమో మీరందరూ మంచిగా విషెస్ చేస్తారు. ఆఫ్ కోర్స్ మేడం, ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా డైరెక్షన్ చేసి ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అనేది నా డ్రీమ్. నాకు ఆర్టిస్ట్ నేను చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఆర్టిస్ట్ లైఫ్. దానికన్నా ఎక్కువగా అంటే నేను డైరెక్షన్ చెయ్యాలి అన్నది. వావ్ వావ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిలోత్తమ గారు అలియాస్ పవిత్ర జయరామ్. పవిత్ర అంటేనే నిజంగా ఆ నేమ్ ని మనం తిలోత్తమ వచ్చినంత ఈజీగా పవిత్ర అనేది రావడం కష్టమైపోయింది. బట్ ఎనీవేస్ మేడం, మీరు తిలోత్తమ లాంటి రోల్స్ మరెన్నో చెయ్యాలి. అండ్ మీరు అనుకున్న మీ డ్రీమ్ ఏదైతే ఉందో డైరెక్షన్, అది ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి. అండ్ మళ్ళీ నేను ఇంటర్వ్యూ మీతో చెయ్యాలి. అగైన్ మీరు ఒక డైరెక్టర్ గా ఒక మూవీ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను మీతో ఇంటర్వ్యూ చేయాలి. నేను టైం ఉంటే నేను అసలు నేను కాదు వద్దు అని నేను ఎప్పుడు అన్నాను. టైం ఉంటే ఓకే. సో మా తెలుగు టాప్ తెలుగు టీవీ ఛానల్ కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎనీ ఎక్స్పీరియన్స్? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, మంచి మంచి కంటెంట్ చేయండి మెయిన్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏదో ఒక అక్కడ వ్యూస్ పెరగాలని ఏదో ఒకటి చేసి పెడుతుంటారు. అది కాకుండా మంచి కంటెంట్ చూసే వాళ్ళకి ఒక విషయం నేను నేర్చుకుంటున్నాను అనాలి. అలాంటి విషయాలు, అలాంటి కంటెంట్స్ చేయండి. సో బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.